నెల్లూరు జిల్లా వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో సహోదరి హేమలత విషయమై హ్యూమన్ రైట్స్ తరఫున ఇప్పటికీ 10వ తారీఖు 10/6/2026 జరిగినటువంటి సంఘటన నిమిత్తము బాధితులైనటువంటి హేమలతకి జరిగినటువంటి అన్యాయం నిమిత్తము హ్యూమన్ రైట్స్ నుంచి అబ్దుల్ బాషా ఖాను, అలాగని రాపూర్ మండలం ప్రెసిడెంట్ రేవు రత్నం గారు, సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, అలాగని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ అధ్యక్షుడిగా కాల్మాధవ్ గారు. ఈరోజు బాధ్యులైనటువంటి వ్యక్తికి 15 రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ రిపోర్ట్ అన్నీ వచ్చినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్ వారిని రైటర్స్ని విచారించాం. అందు నిమిత్తం వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎస్ఐ గారు కానీ సిఐ గారు చదివిపోవడం లేదు, కాబట్టి దీని విషయం ఏం చేశారు అది వారికి మాత్రమే తెలుసు అని చెప్పడం జరిగింది. కాబట్టి బాధ్యులైనటువంటి హేమలతకి ట్రస్ట్ ఓనర్ అయినటువంటి స్వర్ణభారతి ట్రస్ట్ ఉన్నటువంటి రఫీ ట్రస్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ నిమిత్తము ఒక స్త్రీని అగౌరవపరిచి స్త్రీ అనేది ఆర్టికల్ 39A ప్రకారము అవమానపరచకూడదు, భంగపరచబడకూడదు అనే విషయాన్ని రాజ్యాంగబద్ధంగా రాయబడినటువంటి ఆమెను ఎంతో హేళన చేసి అవమానపరిచినటువంటి సందర్భంలో ఆమెను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ నుంచి ఆమెను ఆశ్రయించడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని మేము హామీ ఇచ్చడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.